నిన్న ఏపీ సీఎంఓ క్యాంప్ కార్యాలయంలోకి రాంగ్ రూట్ లో వెళ్లిన కంటైనర్ లో ఏముందో తెలిసిపోయింది. ఆ కంటైనర్ లో కోట్లాది రూపాయల క్యాష్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంఓకి వెళ్లిన ఆ కంటైనర్ అక్కడ క్యాష్ ని లోడ్ చేసుకొని అక్కడ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్లి అక్కడ డబ్బును అన్లోడ్ చేసింది. ఊరికే అంత డబ్బు అన్లోడ్ చేస్తే అనుమానాలు వస్తాయి కదా, అదే జరిగింది. అయితే ఆ డబ్బును వైసీపీ తరపు నుంచి ఆర్టీసీకి చెల్లించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నుంచి చెల్లించిన ఆ డబ్బును కాస్త తర్వాత ఆర్టీసీ అధికారులు తమ అకౌంట్లో జమ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్లోకి వెళ్లిన కంటైనర్ అట్టపెట్టల్ని నింపుకొని ఆర్టీసీ బస్ స్టాండ్కు వెళ్ళింది. ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎందుకు వెళ్ళిందంటే కంటైనర్లో ఉన్న క్యాష్ని ఆర్టీసీకి చెల్లించారు. అంత పెద్ద మొత్తంలో ఆర్టీసీకి వైసీపీ ఎందుకు కట్టిందనేది అందరి ముందున్న $1 మిలియన్ ప్రశ్న. మొన్నటి వరకు సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులను అద్దెకిచ్చింది. ఆ సభలకు పంపించిన ఆర్టీసీ బస్సులకి వైసీపీ అద్దె చెల్లించలేదు. మొత్తం డబ్బును ఒకేసారి నిన్న చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తం 20 కోట్లను వైసీపీ ఆర్టీసీకి చెల్లించినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారితే ఆ బకాయిల పేరుతో జరిగే రాజకీయం గురించి అంచనా ఉంది కాబట్టి డబ్బులు ముందుగానే చెల్లించినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీలు తమ సభలకు ఉపయోగించే బస్సులకు, వాహనాలకు ఇచ్చే అద్దెలను సాధారణంగా ఆన్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తాయి. ఎందుకంటే అకౌంటింగ్ కి ఉపయోగపడుతుంది కాబట్టి నేరుగా క్యాష్ కట్టవు. కానీ వైసీపీ లెక్కే వేరు. వైసీపీ స్పెషల్ కాబట్టి ఓన్లీ క్యాష్ పేమెంట్ చేస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో క్యాష్ ఆర్టీసీకి వైసీపీ చెల్లించడం సంచలనంగా మారింది. ఏపీ సీఎంఓ అధికారులు ఈ కంటైనర్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకున్నారని చెప్పాలి. అసలు ఆ కంటైనర్ సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. అంటే రికార్డుల పరంగా అలాంటి కంటైనర్ ఏది క్యాంప్ ఆఫీస్కు రాలేదన్నమాట. అందుకే కంటైనర్ను రాంగ్ రూట్లో క్యాంప్ ఆఫీస్కి తరలించారు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళినప్పుడు కానీ లేదా బయటికి వచ్చినప్పుడు కానీ ఎక్కడా ఎంట్రీ లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అడిగితే అసలు కంటైనర్ అనేది సీఎంఓ ఆఫీస్కు రాలేదనేది అధికారులు చెప్పదలుచుకున్నారు. ఇదంతా ఓ ఎత్తైతే అసలు ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అది కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి అంత పెద్ద మొత్తం క్యాష్ను ఎలా తరలించగలిగారనేది మరో కీలక అంశం. అయితే క్యాంప్ ఆఫీస్ నుంచి తరలించలేదని అధికారులు బుకాయించే అవకాశం లేకపోలేదు. కానీ ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకున్న ఆ కంటైనర్ సీసీటీవీ కెమెరాల దృశ్యాలు విడుదల చేయాలనే డిమాండ్ తెరపైకి రావడంతో అన్ని విభాగాల అధికారులంతా సైలెంట్గా ఉన్నారు.